సరే ఏం జరిగింది అసలు? 5-6 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్ళు ఉన్నారంట. ఇక్కడ మేనేజ్మెంట్ అడిగినా కూడా మీకు ఎందుకు విధుల్లోకి తీసుకోవట్లేదు? మీరు చేసిన అంత పెద్ద తప్పులా మీరు చేసినాయి? మేడం అసలు వాస్తవంగా అది తప్పే కాదు అంటే దాన్ని తప్పు కాకుండా ఏంటంటే వాళ్ళు చిన్నదాన్ని పెద్ద తప్పుగా చిత్రీకరించి అంటే ఈ యొక్క కార్మికులను ఏంటంటే సంస్థ నుంచి తొలగిస్తే ఇలా మ్యాన్ పవర్ తక్కువ చేసి ఈ ఆర్టీసీ అనేటువంటిది దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పాలసీ ఒక ప్లాన్ ఏంటంటే సజ్జనార్ సార్ది. అంతే కదా మరి. ఇప్పుడు ఏముంది, మేము చేసిన తప్పు, మేము ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మా ఇంక్రిమెంట్ డిఫర్మెంట్ చేయొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే 2 ఏళ్ళు పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు కదా. మన ఇండియాలో ఇప్పుడు జీవిత ఖైదు పడ్డటువంటి మరణ శిక్ష విధించినటువంటి ఖైదీ కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు క్షమాభిక్ష పెడుతుండు. అంతకనాదా? అంటే మీరు డైరెక్ట్ సజ్జనార్ సార్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీ మీద సూపర్వైజర్లు ఉంటారు, ఆ తర్వాత ఈడీలు ఉంటారు, ఈడీ తర్వాత కదా ఎండి. మరి ఎందుకు సజ్జనార్ సార్నే టార్గెట్ చేస్తారు? ఆయననే తప్పిదం చేస్తున్నాడా? మీ ఉన్న సూపర్వైజర్లు ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదా? గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంది అసలు? మేనేజ్మెంట్ మీ వరకు మీ ప్రాబ్లమ్స్ ఎందుకు వినలేకపోతుంది? మేడం, ఇతను భాగేష్ అని చెప్పి ఇతను డ్రైవర్ ఏంటంటే ఇతను ఆర్టీసీలోకి వచ్చింది బస్సులు రొప్పడానికి ఉన్నటువంటి నైపుణ్యతను తను డ్రైవర్ తీసుకున్నాడు. అలాంటి డ్రైవర్తోని నువ్వు డ్రైవర్ డ్యూటీ చేసుకుంటా నువ్వు కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని చెప్పి ఇతను ఒక 20 చేతికి మిషన్ ఇచ్చారు, కండక్టర్ మిషన్. అంటే ఒక చేత బస్సు రొప్పుకుంటా, ఒక చేత మిషన్లు ఇచ్చుకుంటా ఇతను డ్యూటీ చేయాలి. డ్యూటీ చేయకపోతే నిన్ను సంగతి చూస్తా అని చెప్పండి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మందికి బలవంతంగా ఆ కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవర్ డ్యూటీతో చేస్తున్నారు. ఇతను రూట్లో పోతున్నాక ఏంటంటే ఒక ఆర్డినరీ పీపుల్ ఇతనిది బస్సు గరుడ రాజధాని బస్సులు ఎక్కి అతను టికెట్ కొట్టారు. అరే ఈ బస్సు టికెట్ ఎక్కువ అని చెప్పి ఆ నలుగురు ఏం చేశారు, మేము దిగిపోయాను. ఆ టికెట్ ఇతను ఏం చేయాలా? వేరే ప్యాసింజర్లు ఎక్కిన వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే నువ్వు వాళ్ళకు కొట్టిన టికెట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఇతన్ని రిమూవ్ చేశారు. సరే, అక్కడ ఎవరు రిమూవ్ చేశారు? డిపో మేనేజర్ రిమూవ్ చేశారు. డిపో మేనేజర్ రిమూవ్ చేస్తే డిపో మేనేజర్ పైన డిప్యూటీ ఆర్ఎం గారు ఉంటారు అప్పీల్ చేసుకోవడానికి. డిప్యూటీ ఆర్ఎం గారి పైన ఆర్ఎం గారు ఉంటారు అప్పీల్కి. ఆర్ఎం గారి పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. ఈ 3 ఛానళ్ళు అప్పీల్ పెట్టుకుంటే ఏదో ఒక ఛానల్ ఇతన్ని మళ్ళీ కన్సిడర్ చేసి కానీ ఏం చేశాడంటే సజ్జనార్ సారు, ఇతను ఎప్పుడైతే సెప్టెంబర్ 2021 ఆర్టీసీలోకి వచ్చాడో వచ్చిన తర్వాత ఈ ఆర్ఎంలకు డిప్యూటీ ఆర్ఎంలకు ఈడీలందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరిని కూడా మీరు అప్పీలా కన్సిడర్ చేయొద్దు. మొత్తం ఏంటంటే మీరు ఎవరు పెట్టినప్పుడు రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసి పడితే మ్యాన్ పవర్ తక్కువైంది. అందుకోసం ఇలా ఇదంతటి కారణం సజ్జనార్ సార్ అండి. సో విధుల నుంచి తొలగించడం వల్ల మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు కుటుంబ సభ్యులని కుటుంబ పోషణ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నిజంగా విధుల్లో స్టాఫ్ లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ కూడా అంతే ఇబ్బందులు పడుతుంది. మరి ఉన్న వాళ్ళతో ఎట్లా నడిపించుకుంటుందన్న? మేడం, ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఏంటంటే కరీంనగర్ 2 డిపో ఉంది. కరీంనగర్ 2 డిపోని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాని ఉన్న సిబ్బంది ఎంత ఉంటారు? దానిలో దాదాపు 300 సిబ్బంది ఉంటారు. వాళ్ళందరూ వేరే డిపోలకు పంపించారు. నిజామాబాద్ 2 డిపో ఉంది. నిజామాబాద్ 2 డిపో మొత్తం ప్రైవేట్ జేబీఎం బస్సులకి ఇచ్చేసారు. అదొకటి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఒక డిపోలో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంటే ఉన్నటువంటి డ్రైవర్తోనే డబుల్ డ్యూటీ చేస్తున్నారు. పోనట్టు కూడా సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఇది మొత్తం కేవలం ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీకి దాదాపు 1956 నుంచి సూపర్ పవర్ ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేసిపోయినారు. ఏ ఐపీఎస్ ఆఫీసర్, ఏ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఈ కార్మికుల జోలికి రాలేదు, ఎవరు రాలేదు. కేవలం సజ్జనార్ సార్ వచ్చి మొత్తం ఏంటంటే ఒక దమనకాండ వేసి ఏంటంటే